నమస్తే. నేను మధు. T24 అండ్ వ్యూవర్స్‌కి మళ్ళొక టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. అదేంటంటే కేసీఆర్ గారు బర్త్‌డే బాగా జరిగింది, గ్రాండ్‌గా జరిగింది చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! తర్వాత ఏం చేశారంటే ఒక కార్యవర్గ సమావేశంలాగా వాళ్ళు పార్టీ ఆఫీస్‌లో పెట్టుకోవడం జరిగిందన్నట్టు. అంటే ఎమ్మెల్యేసు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, డీసీఎంఎస్ చైర్మన్‌లు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌లు, నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు ఎవరైనా లేకుండా ఉండేదంటే వాళ్ళ ప్లేస్‌లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళందరితోనూ ఒక పార్టీ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందన్నట్టు. అయితే ఈ పార్టీ మీటింగ్ అన్నది ఇంటర్వ్యూ విషయమైనా కూడా మనకు తెలుసు కదా, తెలంగాణకు సంబంధించినంత వరకు ఒక పొలిటికల్గా కానివ్వండి, లేకపోతే రాజకీయ పరంగా కానివ్వండి, లేకపోతే ప్రజల పరంగా కానివ్వండి, లేకపోతే ఒక వైబ్రేషన్ క్రియేట్ కావాలన్నా సరే, ఏదైనా ఒక వేవ్ క్రియేట్ కావాలన్నా, లేకపోతే ఒక న్యూస్ మీడియా కానివ్వండి, లేకపోతే ఎవరికన్నా కానీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ రావాలన్నా కూడా కేసీఆర్ గారు మాట్లాడడం కానివ్వండి, కేసీఆర్ గారు కదలిక, కేసీఆర్ గారు ముచ్చట, కేసీఆర్ మాట, కేసీఆర్ డైలాగ్ కానివ్వండి, కేసీఆర్ పంచెస్ కానివ్వండి, ఏదైనా కూడా ఒక వేవ్ క్రియేట్ చేస్తాయి అన్నట్టు. అది తెలుస్తూ ఉంది మనకి. సో ఈరోజు కేసీఆర్ గారు ఏంటంటే ఎర్రవల్లి ఫామ్ నుంచి వారు బయలుదేరి హైదరాబాద్ రావడం జరిగింది. దారిలో వాళ్ళు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటే దాన్ని సరెండర్ చేసుకొని ఆర్డినరీ పాస్పోర్ట్ తీసుకోవడము, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి తెలంగాణ భవన్ రావడము, అక్కడ వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీనికి ముందు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో మనకి ఒక పెండింగ్ కేసు ఉంది. ఏంటంటే ఎవరైతే పార్టీ టికెట్ మీద గెలిచి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడము, పార్టీ మార్పు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఈ పార్టీ నుంచి వీడినరో వాళ్ళని అనర్హత వేటు కోసం ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ జరుగుతుంది. హైకోర్టులో ఆల్రెడీ ఉండింది, దాన్ని సుప్రీంకోర్టులో పెట్టారు. స్పీకర్ గారు దానికి డెసిషన్ తీసుకోవాలి. దానికి ఒక టైం ఫ్రేమ్ లేదు. అంటే యాజ్ పర్ లీగల్గా మనకి లా ప్రకారం, అంటే చట్టం ప్రకారం, అంటే మనకి చట్టసభల ప్రకారం అయితే దానికి ఒక టైం ఫ్రేమ్ అంటూ లేదు. ఒక టైం ఫ్రేమ్ లోపలే కంప్లీట్ చేయాలనేది ఒక సుప్రీంకోర్టు భావన. పబ్లిక్లో కూడా అదే ఒపీనియన్. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాల కాలం ఎలా తీసుకున్నా కూర్చుంటే పార్టీ మారిన ఉంటే దానికి ఏదైతే మనకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అన్నది ఉందో దానికి ప్రతిఫలం, అంటే మనకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకుని లా పెట్టుంటామో, యాక్ట్ పెట్టుంటామో అది ఫుల్ఫిల్ కావట్లేదు. సో అది ఫుల్ఫిల్ కావాలంటే ఒక టైం ఫ్రేమ్ లోపల ఎవరైనా ఒక పార్టీ మీద, ఒక సింబల్ మీద గెలిచిన వాళ్ళు వేరే పార్టీలో కనుక వెళ్తే, రూలింగ్ పార్టీలో కానీ వెళ్ళి ఉండేది ఉంటే ఆ ప్లేస్లో వాళ్ళు రిజైన్ చేసి కానీ వెళ్ళాలి, లేకపోతే అదే పార్టీలో అది ఉండేది ఉంటే ఆ పార్టీలో కంటిన్యూ కావాలి, లేకపోతే అదే పార్టీలో ఉండి వాళ్ళు రిజైన్ చేయకుండా ఉండేదంటే ఈ పార్టీ నుంచి పోయినప్పుడు వాళ్ళకి అనర్హత వేటు పడాలి, ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ జరిగి ఉండాలి. దానికి ఒక టైం ఫ్రేమ్ అంటూ ఉండాలి. అది లేదు కాబట్టి సుప్రీంకోర్టు ఏమైనా గైడ్లైన్స్ ఇస్తుందేమో, సుప్రీంకోర్టు ఏమైనా టైం ఫ్రేమ్ ఫిక్స్ చేస్తుందేమో చూడాలి. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇక్కడ ఈరోజు జరిగిన మీటింగ్లో కేసీఆర్ గారు అదే టాపిక్ తీసుకురావడం జరిగిందంటే, అది ఏదైతే ఎమ్మెల్యే స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేస్ వాళ్ళు పోయి ఇప్పుడు రూలింగ్ పార్టీలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారో, బీఆర్ఎస్ మీద సింబల్ మీద గెలిచి ఆ స్థానంలో సుప్రీంకోర్టు రూలింగ్ రాబోతుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేయబోతుంది, ఆ ఏరియాలో 99% ఉప ఎన్నికలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వారు ఒక కామెంట్ చేయడం జరిగింది అన్నట్టు. దానికి సంబంధించినట్టు నాయకులు, కార్యకర్తలు కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, వాళ్ళు ఎలక్షన్ కోసం సన్నద్ధంగా ఉండాలి అని ఒక మాట పిలుపునైతే వారు ఇవ్వడం జరిగింది అన్నట్టు. వారి పార్టీ అధ్యక్షుడిగా చెప్పారు వారి పార్టీ వారికి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పరిణామమే. తర్వాత గతంలో కూడా మనం వింటూ ఉందాము, కొంతమంది అంటే రూలింగ్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేస్కి వాళ్ళు ధిక్కార స్వరం చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే మంత్రుల మీద కానివ్వండి, సహచార మంత్రుల మీద కానివ్వండి, సహచార ఎమ్మెల్యే మీద కానివ్వండి, వారు ఏదైతే అనుకుంటారో ఆ పనులు జరుగుతున్నాయి కానీ జరగట్లేదని కానీ, వారి వ్యక్తిగతంగా కానివ్వండి, లేకపోతే ప్రజల కోసం వాళ్ళు చేయదలుచుకున్న పనులలో కానివ్వండి ఎక్కడైనా తేడా జరిగి ఉండొచ్చు. ఆ విషయం మనకు తెలియదు. కానీ మొత్తానికి అయితే కొంతమంది గుర్రుగా ఉన్నారనే సంగతి మనకి న్యూస్లో ఆల్రెడీ వచ్చింది. ఆ మీటింగ్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు కానివ్వండి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మా ఇంటర్నల్ ఇష్యూ అది, ఈ పార్టీకి సంబంధించిన పెద్ద ప్రాబ్లమే లేదు అని చెప్పి. అంటే మనకి ఓపెన్గా పబ్లిక్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేస్కి లేదా కొంతమంది మంత్రులకే కావచ్చు, వాళ్ళకి ఒక రకమైన ఇబ్బందికర వాతావరణం పరిస్థితి ఉందని చెప్పేసి ప్రభుత్వంలో వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటి, మనకి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఎర్రవల్లి ఫామ్లోకి వెళ్ళి, కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి కేసీఆర్ని కలిసినప్పుడు ఆయన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నారు. నేను కొడితే మామూలుగా ఉంటుంది తెలుసు కదా, కొంచెం గట్టినే కొడతా అన్న టైప్లో అన్నారు. తర్వాత రూలింగ్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది పార్టీ ఎమ్మెల్యేస్ మాతో టచ్లో ఉన్నారు కూడా నేను ఇంతకుముందు గతంలో 2-3 సందర్భాలు చెప్పారు. అది ఓపెన్ పబ్లిక్ స్టేట్మెంట్. అది అంటే ఏంటి, ఇక్కడ ఒక 10 మంది ఎమ్మెల్యేస్ ఆల్రెడీ పార్టీ ఫిరాయించినందువల్ల వాళ్ళకి సుప్రీంకోర్టు వచ్చే జడ్జిమెంట్ ద్వారా ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉన్నది. తర్వాత కొంతమంది నాయకులు ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేస్ ఆ పార్టీలో మనుగడ సాధించలేక, ఆ పార్టీలో వాళ్ళు అనుకున్న పనులు కాకపోవడం వలనో, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వలనో, వాళ్ళు ఆ పార్టీలో ఉండడం ఇష్టం లేక కానీ, లేకపోతే నాయకత్వం మీద రెబెలియన్ కానివ్వండి, ఏదైనా అనుకోవచ్చు, ఆ పార్టీలో మేము ఉండలేము, బయటకు వస్తామని చెప్పి కేసీఆర్ గారితో టచ్లో ఉన్నారని చెప్పేసి
ఈ బీఆర్ఎస్ వర్గం నుంచి మనకి వస్తున్న వెనికిడి వార్తా ఛానళ్ళలో, న్యూస్ పేపర్లలో వాటిలో పెట్టి చూస్తూ ఉన్నాం. అంటే ఒక 10-15 మంది అక్కడ కాంటాక్ట్‌లో ఉంటా ఉన్నారు. ఒక 10 మంది ఎమ్మెల్యేస్‌కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా సపోజ్ టు బి అది వచ్చే జడ్జిమెంట్ వచ్చేదుండేదుంటే, ఫేవరబుల్ జడ్జిమెంట్ వచ్చేదుంటే, వాళ్ళు ఒకవేళ ఉప ఎన్నిక జరిగే ఆస్కారం ఉంటది. అంటే ఒక 15 మంది అక్కడ, ఒక 15 మంది ఇక్కడ అంటే మొత్తం ఒక 25 మంది సుమారుగా 25 మంది ఈ చోట్ల మనకి పార్టీ ఫిరాయింపు జరిగిన ప్లేసెస్‌లో గానియండి, లేకపోతే వాళ్ళు రాజీనామా చేయడం వల్ల గానియండి, పార్టీ మార్పు చెందే పరిస్థితులు గానియండి, జరిగితే ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉంది. సో, అంటే మనకు ఒక 60 సీట్లు వాళ్ళకున్నాయి, 39 సీట్లు వీళ్ళకున్నాయి. ఒక ఎంఐఎం సీట్లు 10 సీట్లు ఉండేదుంటే మనకు 114 సీట్లలో తీసుకునేదుంటే, ఇప్పుడు వాళ్ళకి 69 ఉన్న ప్లేస్‌లో తీసుకుంటే 65 అనుకుంటా కదా! సో, ఏదైతే ఫిగర్ ఉందో సబ్జెక్ట్ టు కరెక్షన్ వాళ్ళకి పోతే 20 సీట్లు 20 సీట్లు పోతున్నాయంటే దగ్గర పార్టీ అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మనుగడ కొంచెం కష్టమయ్యే పరిస్థితి కనపడతా ఉంటుంది. తర్వాత ఈ స్ప్లిట్ అయిన ఎవరైతే వస్తారో వాళ్ళు మళ్ళీ ఏ టికెట్ మీద ఏ పార్టీ మీద నించుంటారు. ఇప్పుడు ఓడిపోయినోడు ఇప్పుడు 10 మంది ఉన్నారు. వాళ్ళు మారుతారు అనుకుందాము. వాళ్ళు నించుంటే మళ్ళీ ఆ 10 మంది ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ మీద నించుంటారా? నించోరా? నించుంటే వాళ్ళు గెలిచే పరిస్థితి ఉండదా? ఉండదా? బీఆర్ఎస్ పార్టీ ఎవరిని నిలబెడుతుంది? వాళ్ళు నించుంటే పరిస్థితి ఎలా ఉంది? వేరే పార్టీలు అంటే బీజేపీ కానివ్వండి, లేకపోతే సిపిఐ వాళ్ళు నించుంటారా? లేరా? ఇవన్నీ రకరకాల పర్ముటేషన్స్, కాంబినేషన్స్ వస్తాయి. అంటే రానున్న కాలంలో ఈరోజు కేసీఆర్ చేసిన వ్యాఖ్య వల్ల కానివ్వండి, సుప్రీంకోర్టు సపోజ్ టు బి జడ్జిమెంట్ రాబోతుంది అనుకునే పరిస్థితుల్లో కానివ్వండి, కొంతమంది ఎవరైతే నాయకులు అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ నాయకత్వంతో కాంటాక్ట్లో ఉండమని చెప్తున్నారో, ఈ పరిస్థితుల్లో ఏ పర్ముటేషన్ కాంబినేషన్ చూసుకున్నా కూడా రానున్న కాలంలో మనకు ఉప ఎన్నికలు వస్తాయా? ఎందుకంటే ఒకటి కేసీఆర్ గారి దగ్గర నుంచి కానివ్వండి, బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్షిప్ నుంచి కానీ క్లియర్ కట్ ఏంటంటే ఎవరన్నా మా పార్టీలోకి రావాలనుకుంటుందంటే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ రావాలనుకుంటుందంటే వాళ్ళు రాజీనామా చేసి రావాల్సిందే అన్న స్టాండ్ గట్టిగా తీసుకోవడం జరిగింది. గతంలో అంటే వాళ్ళు ఇంతకుముందు తీసుకున్నారు, ప్రభుత్వం రన్ చేసుకున్నారు, 10 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, అంత జరిగిపోయింది. కొంత ప్రజలు నచ్చుండొచ్చు, నచ్చకపోయిండొచ్చు, వాతావరణం ఏదైనా కానివ్వండి, ఆ ప్రభుత్వాన్ని దించేశారు, కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తా ఉంటే వారు కరాఖండిగా మా పార్టీలోకి రావాలనుకుంటే మీరు రాజీనామా చేసి రండి అంటే మనం ఏదైతే వింటున్నామో ఒక 15 మంది కాంటాక్ట్లు ఉన్నారని చెప్పి ఆ 15 మంది కూడా రాజీనామా చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఈ పార్టీలో నుంచి ప్రభుత్వంలోకి వెళ్ళారో ఆ 10 మంది వాళ్ళు ఎట్లాగూ అనర్హత వేయబడతారు. డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ కింద మనకి పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ డిస్క్వాలిఫికేషన్ కింద డిస్క్వాలిఫై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఒక 10 మంది వెళ్ళిపోతారు. కాబట్టి 25 మంది అంటే చిన్న విషయం కాదు. అంటే లైక్ ప్రభుత్వం మారిపోయే పరిస్థితి రావచ్చు. అంటే మనకు ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి అనుకున్నాం కదా, ఏది లైక్ కామన్ ఎలక్షన్స్ రావాలని చెప్పేసి. దానికన్నా ముందే అంటే మన కామన్ ఇండియా మొత్తానికి 1 ఎలక్షన్ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే సిచ్యువేషన్ రాకముందే ఇక్కడ కనుక ఎలక్షన్ వచ్చేస్తుందేమో అనే ఒక పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఒకవేళ నిజంగానే ఎలక్షన్ జరుగుతూ ఉంటే అదొక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అవుతుంది. అంటే లైక్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే వీళ్ళు 39లోకి వెళ్ళి 10 మంది పోతే 29 మంది వీళ్ళకు ఉండుంటారు. ఈ 29 మందిలో ఇప్పుడు 25 మంది కొత్తగా రాబోతున్నారంటే 25కి 25 గెలిచి ఉండేది ఉంటే వీళ్ళ పర్మిటేషన్ మారిపోతుంది బీఆర్ఎస్ వాళ్ళది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ పార్టీలో ఉంటారా, ఉండరా, లేకపోతే వేరే వాళ్ళు ఏటోళ్ళు ఉంటారా? బీజేపీ ఏమైనా ముందుకు రాగలుగుతుందా, లేకపోతే బీజేపీ మనుగడ ఉందా? బీజేపీకి ఈ రోజుకైతే ఇప్పటిదాకైతే మనకి బీజేపీకి రాష్ట్రానికి అధ్యక్షుని ఇంకా డిక్లేర్ చేయలేదు. అసలు బీజేపీ రాష్ట్రానికి అధ్యక్షుని డిక్లేర్ చేసుకొని బీజేపీ ప్రజలకు వెళ్ళగలుగుతుందా? ప్రజల్లో అసలు బీజేపీకి ఒక అనుకూల వాతావరణం ఉందా? ఉండేది ఉంటే అసలు ఏమైనా జరుగుతుందా? ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఒక రాజకీయ వాతావరణం వేడెక్కబోతుందేమో అనిపిస్తూ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి వారు 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఏప్రిల్ 27 రోజు ఒక కార్యవర్గ సమావేశం పెట్టుకుందాము, దాంతోపాటు ఒక పెద్ద మీటింగ్ కూడా పెడదాము, ప్రజలతో ఒక సదస్సు పెడదామని చెప్పేసి అని కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. అంటే అంటే లైక్ ఏంటి మనకి ఏం కనపడుతుంది అనేసి అంటే బీఆర్ఎస్ స్ట్రాంగ్గా పబ్లిక్ వెళ్దామని ట్రై చేస్తూ ఉంది. బీజేపీ ఏమో ఇంకా మనకి వాళ్ళ అధ్యక్షుని పెట్టుకునే కాడ ఆ స్టేజ్లోనే కొట్టుకుంటా ఉంది. కాంగ్రెస్లోనేమో ఉన్న ఎమ్మెల్యేస్ని వాళ్ళు కాపాడుకోలేక వాళ్ళకంటే వాళ్ళు అక్కడ ఉండలేక వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు పోయి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసి నిన్నగా మొన్న మనకి రాష్ట్ర ఇన్ఛార్జిని మార్చేశారు. దీపాదాస్ మనుషులు ఉండేది అవన్నీ తీసేసి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చేసారు. అంటే ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, సడన్గా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? తర్వాత ఇక్కడ మంత్రివర్గం విస్తరణ జరగట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకు సంవత్సరాలు జరిగిపోయినా కూడా ఇంకా ప్రభుత్వం ఎందుకు విస్తరణ జరగట్లేదు? తర్వాత మీ కాంగ్రెస్ పార్టీలో మనకి ఉన్న సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, చింతపండు నవీన్ అనే అతను ఏం చేశాడు, లైక్ అంటే బీసీ నినాదం తీసుకొనేసి బీసీలకు చేయాలని చెప్పేసి రెడ్డిలని తర్వాత వేలమాసి కొంచెం అవమానించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. పిరికెట్ బియ్యమో అదని ఇదని చెప్పేసి అని మసాలా వేస్తే సరిపోతుందని చెప్పేసి అని. దానికి మరి ఒక పార్టీలో ఉన్న నాయకత్వం కానివ్వండి, లేకపోతే రెడ్డి సామాజిక వర్గంలో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు, వాళ్ళు కానీ రియాక్ట్ కావట్లేదు. సరే వెలుమ సామాజిక వర్గం తక్కువ అనుకుందాం, అంటే బీఆర్ఎస్ మీద కోపం ఉండొచ్చు, వాళ్ళ లేదు కాబట్టి. జూపల్లి గారు అయితే ఉన్నారు అక్కడ, జూపల్లికి ఇస్తారు, వారి దగ్గర నుంచి కూడా కామెంట్ అయితే రాలేదు బయటికి.
అంటే చూస్తా ఉంటే ఏంటంటే ఒక రాజకీయ అలజడి కానివ్వండి, ప్రజల్లో ఒక అనిశ్చితి క్రియేట్ చేయడం కానివ్వండి, పార్టీ పరంగా చూసుకుంటుందంటే అట్లా కనపడుతోంది. రాజకీయ పరంగా అడుగుతారంటే బీసీ నినాదాలు కనపడుతున్నాయి. ఇటు పక్కన కవిత గారు బీసీ నినాదంతో ముందుకు వస్తా ఉన్నారు. తర్వాత లైక్ బీసీ లీడర్‌షిప్ నుంచే మనకి బీజేపీ ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి చూస్తా ఉన్నారు. అంటే రాజకీయ పరంగా లేకపోతే బీసీ మేజర్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి బీసీ పరంగా తీసుకున్నాం కానివ్వండి, లేకపోతే ఈ అనర్హత వేటు పడే పరిస్థితుల్లో కానివ్వండి, లేకపోతే కొంతమంది బీఆర్ఎస్ నాయకత్వం టచ్‌లో ఉన్నామన్న పరిస్థితులు కానీ చూసుకొని ఓవరాల్‌గా చూసుకున్నదంటే తెలంగాణలో ఒక అనిశ్చితమైన రాజకీయ పరిస్థితులు, తర్వాత ఏదన్నా ఒక జరుగుతదేమో అనే ఒక పరిస్థితి, లేకపోతే ఒక రాబోయేదన్నా అంటే మనకి బై ఎలక్షన్స్ రాబోతున్నాయా? లేకపోతే ఉన్న ప్రభుత్వాన్ని మొత్తం మనకి విత్‌డ్రా చేసేసుకొని అంటే ఈ ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టేసుకొని కొత్త ప్రభుత్వం రాబోతుందా? అనే పరిస్థితి ఊహాగానాలు చాలా జరుగుతా ఉన్నాయి. ఇవి ఏం జరుగుతాయి? ఎట్లా జరుగుతాయి? అన్నది రానున్న కాలంలో మనం చూద్దాము. ఫర్దర్‌గా మనకేమైనా అప్డేట్ గాని తెలిసినా గానియండి, లేకపోతే ఏదైనా విషయం మనకు తెలిసినా ఉంటదంటే ఫర్దర్‌గా ఆ విషయం మళ్ళొకసారి మనం డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ.